నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఇవి విశ్రామస్థానాలండి. విశ్రామస్థానం ఏంటంటే మూలాధారం ప్రధానం. మణిపూరాంతరుదిత, మణిపూర స్థానం విశ్రామస్థానం, గ్రంథిస్థానం స్వాధిష్టానం. మణిపూరాంతరు ఉదిత, ఆ మాట అక్కడ ఎక్కడ ఏం వేశారో చూడండి, ఉదిత, అక్కడికి వెళ్ళి ఉదయిస్తుందట. మణిపూరం వద్ద వచ్చేటప్పటికల్లా కుండలిని, మణిపూరం వద్ద కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంది కుండలిని. మొత్తం దశదళ పద్మ అక్కడ ఉంటుంది కదా, మణిపూరం దగ్గర 10 దళాల పద్మం ఉంటుందట, అక్కడ మెరిసిపోతూ ఉంటుంది ఆ తల్లి. మణిపూరాంతరుత విశ్రామస్థానం. ఒక్కొక్క ఇంట్లో ఆగుతుంది అన్న మజిలీ కులాంగన, ఇక్కడ కాసేపు ఆగుతుంది రండి యోగికి. ఆగి తర్వాత రెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్తుంది. ఇవన్నీ స్టాప్స్ అనమాట, స్టేషన్స్. కనుక మణిపూరం ఒక స్టేషన్. ఆ స్టేషన్ లాగి పైకి వెళ్ళి విష్ణుగ్రంథి విభేదిని, అక్కడికి వెళ్ళి భేదనం చేసుకుని వెళుతోంది. ఇది అనాహతానికి పైన ఉంటుంది విష్ణుగ్రంథి అనేది, ఇది భేదిస్తోంది. విష్ణుగ్రంథి భేదనం జరిగితే ఎలా ఉంటుంది? అప్పుడు ఎరుక కలుగుతుంది. సూక్ష్మ శరీరము నేను కాను అని తెలుస్తుంది. సూక్ష్మ శరీరం అంటే ఏంటో కాదండి, ఈ మనస్సు ఇంద్రియ చైతన్యములు ఇవన్నీ కలుపుకుంటే సూక్ష్మ శరీరం. ఇప్పుడు ఇది కన్ను, కానీ లోపల సూక్ష్మ శరీరంలో కన్ను ఒకటి ఉంది, అది దర్శన శక్తి. ఇవన్నీ కలిసి ఉంటాయి సూక్ష్మ శరీరంలో. ఈ దేహం పోతే మళ్ళీ ఇది అలా పట్టుకుని పోయి మరో దేహంలో దూరుతుంది. అక్కడున్న దర్శన శక్తిని అక్కడ కన్నుతో కనెక్ట్ చేసుకుంటుంది. అర్థమవుతుంది కదా? అలాగా ఈ సూక్ష్మ శరీరంలో ఇవన్నీ దాగుంటాయి. కానీ కొందరికి స్థూల శరీరం నేను కాదంటే మనస్సు నేను అనుకుంటాడు, ప్రాణం నేను అనుకుంటాడు, కానీ అవి కూడా నువ్వు కావు. ఆ స్థితి ఎప్పుడు అర్థమవుతుందంటే విష్ణుగ్రంథి భేదనం జరిగితే సూక్ష్మ శరీరము నేను కాను అనే స్థితి అప్పుడు అర్థమవుతుందిట. తెలిసింది కదా? ఆడు తర్వాత స్థానం చూపిస్తున్నాడు. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. అక్కడి నుంచి బయలుదేరి ఆజ్ఞాచక్రాంతరాళస్థ అక్కడికి వెళ్ళాక మరొక మజిలీ తీసుకుంటుంది. మజిలీ వచ్చింది కనుక ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం దగ్గర మజిలీట. ఈ మజిలీ దగ్గర చూడండి, అక్కడ ఉదిత అన్నాడు, ఇక్కడ స్థ అన్నాడు. ఆజ్ఞాచక్రం లోపల కూర్చుంటుంది, ఇక్కడ స్థిరంగా ఉంటుందట. అక్కడికి కానీ చైతన్యం వెళ్తే సామాన్యమా? అక్కడికి వెళ్తే అక్కడ సాధన చేయాలి. అందుకే ఆజ్ఞాచక్ర సాధన చాలా విశేషంగా చెప్తారు పెద్దలు మనకి. అక్కడికి వెళ్ళిందంటే కొంతకాలానికి రుద్రగ్రంథి విభేదిని, అక్కడ రుద్రగ్రంథిని భేదించుకుని పైకి వెళ్తుందట. ఇంకా పైకి వెళ్తే సహస్రారమే. రుద్రగ్రంథి భేదనం జరగగానే కారణ శరీరం కూడా నేను కాను అని స్థితి జరుగుతుందట. అసలు కారణ శరీరం అంటే ఇదివరకు చేసిన కర్మల యొక్క వాసనలన్నీ స్టాక్ అయిన చోటుండి కారణ శరీరం. దాన్ని బట్టి సూక్ష్మ శరీరం పనిచేస్తుంటుంది. రెండు కలిసి తిరుగుతుంటాయి ఎప్పుడూ కూడా. అప్పుడు కారణ శరీరము కూడా నేను కాను అనే ప్రజ్ఞ అప్పుడు వస్తుందిట. ఎప్పుడైతే స్థూల శరీరం నేను కాను, సూక్ష్మ శరీరం నేను కాను, కారణ శరీరం కూడా నేను కాను అన్నాడు, ఎప్పుడు వాడేమవుతాడు? ఆ మూడిట్లో ఏది నేను అనుకున్నా జీవుడే. మూడు నేను కాదనుకుంటే పాశములు 3 ఛేదింపబడ్డాయి. పాశం ఛేదిస్తే ఇంకా పశువు కాడుగా, పాశం పోతే పశువు ఏమవుతాడు? శివుడైపోతాడు. అందుకు పాశచ్ఛేత్త, పాశం పశుపాస విమూతని. ఎప్పుడైతే ఆ పాశం కూడా ఛేదింపబడిందో కారణ శరీరం కూడా నేను కాను అని ఎరుక కలిగితే ఈ 3 శరీరములు నేను కాను. 3 శరీరాలు నేను కానన్నప్పుడు 3 శరీరాలతో అనుభవించే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా నేను కాను. మరి ఇంతకాలం దానిలో సాక్షిగా చైతన్యముగా ఉండి దాంతో కలిసి అదే నేను భ్రాంతి చెందాను. ఇప్పుడు నాకు ఎరుక కలిగింది, ఈ 3ంటికి అతీతమైన వాడని నేను అని. అప్పుడు జీవుడు ముక్తుడవుతున్నాడు. రుద్రగ్రంథి భేదనం జరిగితేనే కారణ శరీరం కూడా నేను కానని స్పృహలోకి వాడు ఆ చైతన్యంగా మారిపోతాడు. వాడే సహస్రార స్థానంలో ఉన్న పరమాత్మతో ఐక్యమైపోతాడు. ఇది క్రమం చూపిస్తున్నారు ఇక్కడ. కనుక 3 గ్రంథుల భేదనంలో ఏం జరిగింది? 3 శరీరములు నేను కానని ఎరుక కలిగింది. ఇదే భిద్యతే హృదయ గ్రంథి. అప్పుడే ఛిద్యంతే సర్వశంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎంత చక్కగా క్రమం చూపించాడు చూసారా? అందుకే ఎవరికైతే రుద్రగ్రంథి భేదనం జరుగుతుందో వాడికి కారణ శరీరం కూడా నేను కాని ఎరుక కలుగుతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎరుక కలిగితే మరవాడు బ్రతకడా? హిందూ సంస్కృతిలో చచ్చిన తర్వాత వచ్చేది ముక్తి కాదు. ఇక్కడ పొందకపోతే తర్వాత కూడా పొందలేవు అని చెప్తుంది మనకు. ముక్తి ఇక్కడే పొందాలట. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాలు వారు చెప్తున్నారు, నమోక్షో నభసపృష్టే నపాతాళే నభూతలే. మోక్షం అనేది ఎక్కడో ఆకాశపు కొనలోనో పాతాళంలోనో భూమిలోనో లేదు, ఇహైవ ఇక్కడే. ఇక్కడ కాకపోతే ఎక్కడా లేదు. మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కనివారలకు అన్నారు జాగ్రత్త స్వామి. ఇదే మాట. బ్రతుకుండగా పొందకపోతే తర్వాత కూడా పొందలేవు. అందుకే ఇతర మత సిద్ధాంతాలకి మన మత సిద్ధాంతానికి చాలా తేడా ఉందండి, సహస్రాంతరం తేడా.
కానీ మనం ఎదగలేదు. బాధ. మనం ఎదగలేదంటే మన సంస్కృతి ఎదిగింది, మనం ఎదగలేదు. బాధాకరమైన అంశం ఏంటంటే చస్తే పాపం చేస్తే నరకానికి పోతావు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు, ఇంతవరకే చెప్పే అన్ని మతములు. కానీ పాపపుణ్యాలకి స్వర్గ నరకాలకి మించిపోయినటువంటి ముక్తి అనేది ఒకటి ఉందని చెప్పగలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే. అందుకని పెర్ఫెక్ట్ అండ్ కంప్లీట్, పరిపూర్ణమని కదండి అర్థం. ఇంతకంటే ఇంకేం కావాలి? మనం దాంతో కలిపి చూడడంతో ప్రతి వాళ్ళు చచ్చిన తర్వాత విమానం వస్తుంది, అది ఎక్కి ఎక్కడికో పోతాం అనుకుంటూ అఘోరిస్తున్నాం మనం అందరం కూడా. కానీ అంత తేలిక కాదు, అవి విమానాలు అక్కర్లే, ఇక్కడే ఉంది అంతా. అది చూపిస్తున్నాడు. అదే రాకెట్ బయలుదేరి రుద్రగ్రంథి భేదనం కూడా చేసింది, ఎప్పుడు జీవభావం పోయింది. అయితే ప్రారబ్ధవశాత్తు శరీరం ఉంటుంది, కానీ ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఈ శరీరంలో ఉన్నా ఈ శరీరం నేననే భ్రాంతిలో ఉండట. వాడు తన శరీరాన్ని మిగిలిన శరీరాలను ఒకేలా చూస్తూ ఉంటాడు. వాడు చైతన్య స్వరూపుడు. ఇలా చూడగలిగిన వాళ్ళే జీవన్ముక్తులు. అలాంటి జీవన్ముక్తులే ఒక రమణ మహర్షి మొదలైన వారి స్థితి. వాళ్ళకి ఏం కనబడుతుంది? దేహాలు కనబడవు, వాళ్ళ స్థితి అది. ఆ స్థితికి వెళతారు వాళ్ళు. అటువంటి వాళ్ళు అహం బ్రహ్మాస్మి అని ఉద్గానం చేస్తారండి. అహమన్నమహమన్నమహమన్నాదో మంత్రం చెప్పింది కదా వేదము. అది సామగాయన్నాస్తే ఉపనిషత్తుల్లో చెప్తున్నారు ఆ విషయాన్ని. ఆ సామగానం చేస్తారంటోంది ఉపనిషత్తు. ఆ ఆనంద తన్మయులైపోయి ఆ గానం అప్పుడు వస్తుంది. ఇప్పుడు బ్రహ్మగ్రంథి భేదనం, విష్ణుగ్రంథి భేదనం, రుద్రగ్రంథి భేదనం జరిగిన తర్వాత వచ్చే స్థితి అది. తెలుస్తున్నది కదా. అక్కడికి వచ్చేటప్పుడు ఇంకేమైంది? ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ ఉపాసన ఏమంటారు? అంతరతర ఉపాసన. ఇప్పుడు అంతరతమ ఇక్కడికి వెళ్ళిపోయాం. వచ్చేటప్పటికల్లా సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇంకా అల్టిమేట్ అండి, సహస్రారంలోకి వెళ్ళిపోయాడు. సహస్రారంలోకి వెళ్ళాక ఇంతవరకు ఏ శక్తి ప్రసరించేది నేను అనుకున్నాడో ఆ శక్తి దేహాన్ని కాదని తెలిసిపోయింది. 3 దేహాలు దాటిపోయాయి. ఆ శక్తి ఎవడిది? శివుడిది. కనుక శక్తి అని శివుడు కలిసిపోయింది. అక్కడ శివశక్తులు ఏకం అయిపోయారు. ఆ స్థితిలో శివశక్తి ఐక్యం, ఇదే జీవ బ్రహ్మైక్యం. ఈ స్థితి ఏర్పడింది. అప్పుడు కలిగే ఆనందం ఒక అమృత ధారలా కురుస్తుందట. అమృతధారే సుధాసారాభివర్షిణి. సుధాసార అభివర్షిణి. అభి అంటే మొత్తముగా తడుపుట. ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితై. గుర్తున్నది కదా. ఆ పైన ఉన్నాయట శివశక్తుల చరణములు. రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. గురుపాదుకులకు దండం పెట్టాంగా, ఆ పాదుకులు ఇక్కడ ఉంటాయి. అందుకే అక్కడ పెడతారు, తల మీదే పాదుకులు పెడతారు శటగోపురం. ఎందుకు? అక్కడ ఉన్నాయట శివశక్తుల పాదుకులు. వాళ్ళు అసలు గురువులండి. ఆ జ్ఞానం ఇవ్వడం ఈ గురువుల ద్వారా వచ్చింది కనుక మనకు ఈ గురువులో ఆ గురువుని భావన చేస్తున్నాం. కానీ గురువు అంటే శివశక్తులే. అందుకే శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి భావనోపనిషత్తు అందులో వివరిస్తున్నారు. ఆ గురువు అంటే ఎవరు? వారే గురుమండల రూపిణి వాళ్ళే. అవే తర్వాత శక్తి. అందుకు ఇక్కడ ఉంటాయట పాదుకులు వాళ్ళిద్దరివి. అక్కడి నుంచి ఈ శక్తి అంతా ప్రసరిస్తోంది, తిరిగి అక్కడికి చేరుకున్నది. చేరుకోగానే సుధాసారాభివర్షిణి. అప్పుడు జీవన్ముక్తుడికి అక్కడి నుంచి అమృతధార మొత్తం 72,000 నాడుల్ని తడుపుతోంది. దాన్ని వివరించారు. అయితే ఇదంతా యోగం అండి, కుండల్ని ఉంది, ఇదంతా వేదానికి సంబంధం లేదు అంటే అది పొరపాటే. వేదంలో దీనికి సంబంధించిన మంత్రాన్ని ఒక్కసారి చూద్దాం. లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుదా దోహమానం చరణం నో లోకే సుధితాన్ దధాతు అని వివరిస్తున్నారు ఇక్కడ. ఇది లోకస్య ద్వారం, ఈ లోకానికి ద్వారంట. అది అర్చిమత్ తేజోమయంగా ఉన్నది, అది పవిత్రం. జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్, అది అత్యంత ప్రకాశవంతమైనది. అక్కడ అమృతస్య ధార, అమృతపు ధార అందట. దాన్ని పిండుకోవాలి అంటే ఒక పొదుగులోంచి పాలు పిండినట్లుగా ఇక్కడ నుంచి అమృతధారని పిండగలడు ఎవడంటే యోగి. అందుకు అమృతస్య ధార బహుధా దోహమానం, అనేక విధములుగా పిండుతాడు అన్నారు ఇక్కడ. శిశిరయతి సుధాధార శిరయా అని సౌందర్యలహరిలో 20వ శ్లోకంలో శంకరులు కిరంతీమంగేభ్య కిరణని కురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమవయ ససర్పాణాం దర్పం శమయతి శకుంతాదిపైవ జరపృష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా. శిర అంటే పొదుగు నుంచి వేలాడుతున్నటువంటి భాగం. అలాగా అక్కడి నుంచి అమృతధారని వాడు ఆస్వాదిస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అది ఉందని మాత్రమే ఇక్కడ చెప్పగలం మనం ప్రస్తుతానికి. అందుకు అటువంటి స్థితి అది సుధాసారాభివర్షిణి. ఇక్కడితో మనకు సంపూర్ణంగా కుండలిని అనబడేటువంటి అంతర ఉపాసనని చూపిస్తున్నారు. అది హృదయ చక్రంలో భావించేటప్పుడు సమయము,
కుండల్ని రూపంగా చేసేటప్పుడు అది అంతరతర అని చెప్తూ మూలాధారైకలయ నుంచి చెప్పబడుతున్నది. అంతరతమ అన్నప్పుడు సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది? అంతరతమలో షట్చక్రోపరి సంస్థిత, షట్చక్రములకు పైన అది తెలియబడుతున్నది కనుక నిషణ్ణాం షణ్ణామప్యుపరి తవ పాదాంబుజయుగం సౌందర్యలహరిలో చెప్పిన మాట. షట్చక్ర ఉపరి సంస్థిత, షట్చక్ర ఉపరి ఉన్నది. మొత్తానికి ఇదంతా కలుపుకునే కుండలిని విద్య మూలాధారం నుంచి బయలుదేరి క్రమంగా అకులానికి చేరి స్థిరపడినది. ఈ వెళ్ళిన కుండలిని తల్లికి ఒక్కసారి దండం పెట్టుకుంటే మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అయిందండి. ఇక్కడ ఆ కుండలిని స్వరూపాన్ని మనం భావన చేసుకోవడానికి పనికొచ్చేలా చెప్తున్నారు. మహాశక్తి, మహాశక్తి కాదండి. అసలు సాకి షాకి భేదం ఉందని తెలుసు కదా. ఇప్పుడు ఎంత భేదం లేకుండా పలికితే అంత బాగుంటుంది ఫ్యాషన్. సా షా షా భేదం లేకుండా పలుకుతున్నాం మనం. అవసరం లేని చోట ఒత్తులు, అవసరం ఉన్న చోట్ల తీసేయడాలు, ఆ స్థితిలో ఉన్నాం. మహా ఆసక్తి, మహాశక్తి, మహాశక్తి కాదు ఇక్కడ, మహా ఆసక్తి, గొప్ప ఆసక్తి ఆ తల్లికి. ఏమిటా ఆసక్తో చూడండి ఇక్కడ. ఆసక్తి అంటే ఒక్కసారి కుండల్ని జాగరణ జరిగిందా ఆవిడ వాళ్ళ ఆయన పైన కింద నుంచి చూస్తుందిట. చూసి ఎంత తొందరగా చేరతానా అని పైకి బయలుదేరుతుంటుంది అని మహా ఆసక్తి అండి ఆవిడికి. ఒక్కొక్క చక్రం దాటి పైకి వెళ్తూ ఉంటుంది. ఆ గొప్ప ఆసక్తితో సహస్రారంలో ఉన్న శివుని వైపు బయలుదేరుతున్నటువంటి తల్లి. ఇది సరిగ్గా మనకి సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పుకున్నాం. అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు. వాళ్ళ ఆయన గారు గుమ్మం దగ్గరికి వచ్చారట. అప్పుడే ఎక్కడి నుంచో వచ్చారు. ఆవిడ చాలా బిజీగా ఉన్నారు. మహారాణి అందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే అమ్మ మీ ఆయన వచ్చాడని న్యూస్ వచ్చింది. వెంటనే వస్తే లోపలికి వస్తాడు ఆయనే అనలేదు ఆవిడ. కొంతమందికి వాళ్ళ ఆయన కాలింగ్ బెల్ కొడితే లేటుగా తీస్తారు. విన్నదే మాకు అలవాటు, ఆ బెల్ ఎలా ఉంటుందో అని అలవాటు అయిపోయింది. ఏం చేస్తాను, అలవాటు అయిపోతే ఇలా ఉంటుంది. కానీ మహాపతివ్రత కదా, ఎప్పటికప్పుడు భర్త దగ్గర నిత్య నూతన అనుభూతి ఉండాలండి భార్యకి. అందుకే ఆయన వచ్చాడనగానే ఇంతమందిని వదిలి చకచక బయలుదేరిపోయిందండి అమ్మవారు. బయలుదేరుతున్నప్పుడు అసలు అమ్మవారిని దండం పెట్టుకోవడానికి ఎక్కడో కొసలో కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆవిడ వస్తూ ఉంటే ఆ సీట్లో కూర్చుని వాళ్ళు ఒక్కొక్కరు లేచిపోయారట. అమ్మవారు వస్తున్నారని అందరూ దండం పెట్టడానికి తల్ల కిందకు వంచేశారు. ఆవిడేమిటి వాళ్ళ ఆయన్నే చూస్తుంది కానీ వంచిన వాళ్ళు ఎవరిని చూడట్లేదుట, వెళ్ళిపోతుంది. ఆ పక్కన చెలికత్తెలు పరిగెత్తి వచ్చి అమ్మ అమ్మ జాగ్రత్త అమ్మ, ఇది బ్రహ్మగారి కిరీటం జాగ్రత్త, అది విష్ణువు గారి కిరీటం, ఎందుకంటే నువ్వు తగిలితే కిరీటాలు ఎగిరిపోతాయని కాదు, ఆ కిరీటం తాకి నీ పాదం కందిపోతుందేమో తల్లి, అందుకు జాగ్రత్తగా రామ్మా రా అని చెప్తే అలా తిన్నగా వెళ్ళి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిందట. ఇది అచ్చంగా చెప్పాలంటే మూలాధారంలో తిష్ట వేసి కూర్చుంది అమ్మవారు. బయలుదేరుతోంది ఒక్క పైన శివుడి వద్దకు, అక్కడున్నాడని. అదే అచ్చిమద్వారం, అక్కడ బయలుదేరుతుంది. బయలుదేరుతున్నప్పుడు లోపల కిరీటాలు పెట్టిన వాళ్ళు ఒక్కొక్కరు, అంటే ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క దేవతాశక్తి. ఆవిడ అవి గమనించుకోవట్లేదు. ఇది చెప్పడం ఏంటంటే కుండలిని సాధనలో ఒక్కొక్క చక్రం దాటితే ఒక్కొక్క సిద్ధి వస్తుంది, కానీ ఆ సిద్ధిని గమనించకూడదు, పరమాత్మని గమనించుకోవాలి, అది చూసుకోవాల్సింది. అందుకు వీటన్నిటిని ఆవిడ గమనించకుండా వెళ్ళిపోతుందిట. వెళ్ళిపోతున్నప్పుడు పరివార శక్తులు జాగ్రత్తగా తీసుకెళ్తున్నామండి. ఇదంతా చూస్తే కుండలిని గమనాన్ని అంత అందంగా ఒక పతివ్రతా ధర్మంగా శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో మనకు అందించారు. ఆ మహానుభావుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. ఇదే కులాంగన అంటే మరి ఇంకేమున్నదండి. అందుకే స్థితిని అంత దగ్గర చూపిస్తున్నాడు. అందుకే షట్చక్రోపరి సంస్థిత మహా ఆసక్తి. శివుడు వచ్చాడని చెప్పి అమ్మవారు ఎంత ఆసక్తిగా వెళ్ళారో, ఈ కుండలిని ఒక్కొక్క చక్రాన్ని దాటి సహస్రారం వైపు అంత ఆసక్తిగా వెళుతోందండి. మహా ఆసక్తి మహాశక్తి. ఆవిడ పేరేమిటి? కుండలిని. ఇంతవరకు చెప్పి చివరికి పేరు చెప్తున్నాడు. ఆవిడే కుండలిని. కులామృతైకరసిగా నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్న తల్లి పేరు కుండలిని. ఇది అందుకే ఆ తల్లిని కుండలిని అని నమస్కారం చేసుకుని, కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి అంటారు మూకకవి పంచశతిలో. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి. అర్థంగా కుండలి అంటే మూలాధారంలో చుట్టుకుంది. కుండలి అంటే చుట్టుకుంటుంది కుండలి. పైదాకా వెళ్ళి ఆ అమృతరసం పొందిన తర్వాత జీవన్ముక్తుల్లో అటు ఇటు హాయిగా తిరుగుతూ మళ్ళీ కిందకు వచ్చి కూర్చుంటుందిట, కానీ జాగృతం చెంది కూర్చుంటుంది. అందుకే స్వపిషి కులకుండే కుహరిణి అన్నారు శంకరులు. ఆ స్వపిషి కులకుండే కుండలిని. ఆ కుండలిని లేచేటప్పుడు ధ్వని చేసుకుంటూ వెళ్తుందిట. ఆ ధ్వని చేసుకుంటూ వెళ్ళడమే కుమారి మంద్రయతే. ఉపనిషత్తు చెప్తోంది మాట. ఒక కుమారిలా నడిచి వెళ్తుంది, కుండలి కుమారి. ఆ పాములా నడిచి వెళుతుంది కుటిలే. క్రమంగా తీవ్రంగా పైకి వెళుతున్న చండీ.
ఆ పైకి వెళ్ళేటప్పటికల్లా ఆజ్ఞాచక్ర స్థానం దాటివేటప్పటికల్లా చరాచర సవిత్రి చాముండే. చాముండే అంటే ఈ 3 గ్రంథులు భేదనం చేసిన స్థితి చాముండ. సామాన్యమైన విషయం కాదండి, రాక్షస సంహారం చేసింది కాదు. చాముండ అంటే 3 గ్రంథులు భేదం చేసిన తర్వాత స్థితి. అదే చండీ మంత్రానికి ప్రధానం. చాముండే గుణిని గుహారిణి, నువ్వు రహస్యంగా లోపల గుహయందు అరణిలాగున్నావమ్మా, అగ్నివి. అరణిలో అగ్ని అంటే అలాంటి మదనం చేస్తే కానీ దొరకదు కనుక, లోపల కుండలిని రూప అగ్ని సాధన చేస్తే కానీ దొరకదు కనుక గుహయందు అరణిలవలే ఉన్నది. అది గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి అని కీర్తించారు. ఇక్కడ చూడండి ఆ తల్లిని, అది పట్టుకోవాల్సిన అంశం ఉంది కుండలిని. ఇక్కడ అమ్మవారి ఉపాసన గురించి మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఉమాసహస్రం అత్యద్భుతమైన గ్రంథం రచించాడు. అందులో మాట అంటారు అమ్మవారిని, సా తత్వత సమంతా సత్యస్య విభోస్తతా తపశ్శక్తి లీలా మహిళా వపుషా హైమవతి తనుషు కుండలిని. అమ్మవారి గురించి 3 విషయములు చూపిస్తున్నాడు చూడండి. అమ్మా, నువ్వు పరమేశ్వరుని యొక్క తపశ్శక్తివి. అంటే తపశ్శక్తి అంటే ఏదైనా చేయగలిగినే జ్ఞానస్వరూపము. పరమేశ్వరుని శక్తికే తపశ్శక్తి అని పేరు. యస్య జ్ఞానమయం తపః, వేదవాక్యం ఇది. పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తి ప్రపంచమంతా వ్యాపించిపోయింది. లేకపోతే ఏదండి వ్యాపించింది? మన శరీరంలో యవ్వనం ఎప్పుడు రావాలి, యవ్వనం వచ్చినప్పుడల్లా శరీరంలో ఏ ఇంద్రియాలు ఎలా వికసించాలి, సూర్యుడు ఎప్పుడు రావాలి, ఋతువులు ఎలా రావాలి, ఈ సైన్స్, ఈ జ్ఞానం ఎవరు? పరమేశ్వరుడు కాదా? ఈ జ్ఞానరూపమైన పరమేశ్వరుని తపశ్శక్తిగా ప్రపంచమంతా వ్యాపించిపోయింది ఆ తల్లి. ఈ తపశ్శక్తి ఎక్కడుంది? ఎక్కడ లేదు, అంతా ఈ తపశ్శక్తే. ఆవిడే వ్యాపించిపోయింది అని తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం. అక్కడ మంత్రం అది. ఆ తపసా జ్వలంతీం అంటే ఇది అర్థం. ప్రపంచమంతా వ్యాపించిపోయింది తపస్వరూపిణియే, జ్ఞానరూపిణియే, శక్తి రూపిణియే. కానీ ఇది కనబడదుగా మనకి. కానీ ఈ తల్లి విశ్వంలో వ్యాపించి ఉన్నది. దీన్ని అధ్యండ రూపము అంటారట. ఆ తల్లిని ఉపాసన చేసేటప్పుడు హైమవతి, ఆ చక్కటి స్త్రీ రూపం ధరించి హిమోత్పర్వత రాజపుత్రిగా, గౌరిగా, భవానిగా, లలితగా, ఉమగా ఆరాధింపబడుతూ ఉన్నది. లీలా మహిళా వపుష. దీన్ని అధిదైవక రూపము అంటారు. దీన్ని అంటే అమ్మవారిని ఆరాధించేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్రపంచమంతా వ్యాపించిన ఈశ్వర తపశ్శక్తియే అమ్మవారు. కానీ అది మామూలు ఇంద్రియములకు గోచరించదు, మనస్సుకు భావన కందదు. అందుకు భావించడం కోసం అమ్మవారి ఆదిదైవిక రూపం. ఇది గౌరీ, ఇది 2వది. ఇది అధిదేవతా రూపం. 3వ రూపం తనుషు కుండలిని, శరీరమునందు కుండలిని రూపం. ఈ విధంగా 3 విధములుగా నువ్వు ఆరాధింపబడతావమ్మా అని గణపతి ముని ఉమాశాస్త్రంలో చెప్పిన అంశం. అందుకే 3 మనం ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మహాశక్తి కుండలిని ఈవిడ ఎలా ఉంటుందిట? బిసతంతు తనీయసి అన్నారు ఇక్కడ. బిసతంతు తనీయసి. బిస అంటే తామరతూడు, తంతు అంటే దారం, తనీయసి అంటే అంత సూక్ష్మముగా ఉన్నది. తామరతూడులోని దారం అంత సూక్ష్మంగా ఉందిటండి ఆ తల్లి. అంటే ఇప్పుడు మనం భావించవలసింది ఎలాగున్నది? మూలాధారం నుంచి క్రమంగా పై వరకు ఉన్నటువంటి సుషుమ్నను మనం భావన చేస్తున్నాం వెన్నులో. ఈ సుషుమ్నులో అమ్మవారిని ఎలా ధ్యానించాలి? ఒక మెరుపు తీగలాగా ధ్యానించుకోవాలి మనం. ఆ మెరుపు తీగ ఎలాంటి మెరుపు తీగ? అతి సన్నగా ఉందిట, పరమ సుకుమారం అండి. తామరతూడులోని దారం అంటే సుకుమారం కాదు. అందుకే అత్యంత సుకుమారం కనుక లలిత ఆవిడ, అంత సుకుమారి. ఆ కుండల్ని కూడా లలితే, అంత సుకుమారంగా ఉంది ముఖ్య ప్రాణరూపంగా. ఎంత సుకుమారమయ్యా అంటే తామరతూడులోని దారము ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉందిటండి. ఇలాంటి ఒకానొక కాంతి తీగని ధ్యానించాలి ఇక్కడి నుంచి అక్కడి వరకు. ఇది ధ్యానించడం ఒక పెద్ద, దీన్నే పరచితిం భావయేత్ అంటారు ఇక్కడ. మూలాధారాద్ ఆ బ్రహ్మబిలం విలసంతీం. మూలాధారము నుంచి బ్రహ్మబిలం వరకు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ వెలుగు ఎంత గొప్పదో తెలుసా? మనం అనుకుంటాం ఇంత శరీరంలో ఇలా ఉంది కదా అని. కాదు. వివస్వదయిత భాస్వత్ప్రకాశాం పరస్సత సుధామయూక శీతల తేజోదండ రూపాం పరచితిం అన్నారు ఇక్కడ. కోట్ల కొలది సూర్యుల్ని, కోట్ల కొలది చంద్రుల్ని, అగ్నుల్ని ప్రకాశింపజేసే మహాతేజస్సు అది, సామాన్యం కాదు అది. అంత సుకుమారంగా లోపలుందిట అది. అలాంటి తల్లి ఆ జగదంబ మనలో భాషిస్తూ ఉన్నటువంటిది. అన్ని చక్రముల యందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భావించాలి. ఎలా భావించాలో చెప్పడం కోసం ధ్యానానికి ఈ మాటనిచ్చాడు. బిసతంతు తనీయసి. తామరతూడు అంటే మన వెన్ను మొత్తం కలిపితే తామరతూడు. అందులో సుషుమ్నా నాడి లోపల తల్లి తామరతూడులోని దారంలాగా సుకుమారంగా ఉందండి. అది బిసతంతు తనీయసి. ఇది ధ్యానం చేయవలసిన పద్ధతి. అందుకు భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలిని నామ బిసతంతు నిభాశుభ.
మూలాధారంలో సర్పాకారంలో ఉన్నదే జాగృతి చెంది ప్రసరించేటప్పుడు ఆ తల్లి తామరతూడులోని దారంలో సుకుమారంగా సంచరిస్తూ ఉన్నది అని. ఇది మంత్రపుష్పంలో కూడా దీన్నే మనం చెప్తున్నాం. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యణూపమ. అణూపమ అంటే అత్యంత సూక్ష్మము, అది పసిమి రంగుతో మెరిసిపోతుంది. ఇది విద్యుల్లేఖేవ భాస్వర. విద్యుల్లేఖ అంటే మెరుపుతీగ. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత, అది ఇక్కడ వివరిస్తున్నాడు. అందుకు ఈ తల్లి తటిల్లతా సమరుచి అనే నామం మనం ఎక్కడొస్తున్నది? సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిషతంతు తనీయసి. ఎందుకు తటిల్లత అన్నారు? మెరుపు తీగ అనేది అచ్చం వేదంలో చెప్పబడి విద్యుల్లేఖేవ భాస్వర. విద్యుల్లేఖ అన్న తటిల్లేఖ అన్న ఇది. అది సామాన్యం కాదండి. మన శరీరంలో ఉన్న మెరుపు తీగ, మన శరీరంలో ఎంత శక్తి ఉందో తెలుసా? సృష్టి స్థితిలయలను చెయ్యగలిగే పరమేశ్వర శక్తి మన శరీరంలో ఉంది. ఒక్కసారి తలంచుకుంటే ఆశ్చర్యపో.